మంచి మంచి ముచ్చట్లు మస్తుగా ఉన్నాయి కానీ మొదలైతే హెడ్లైన్స్ అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకురుడు మరవకుండ్రులా. నిండుకున్నాయి తెలంగాణలో ప్రాజెక్టులు, కురవలే మరి కురవాల్సినంత వానలు, ఇష్టం ఉన్నట్టు నడుపుతుండ్రు బండ్లు, లైన్ డిసిప్లిన్ ఏమాయ సార్లు, కాలం చేసిండు 6గురిని చంపినోడు, పురుగుల మందు దాగిండంట బడివేగాడు, ఎక్కెక్కి పడి ఏడ్చిండ్రు అమ్మాయిలు, గోస పెడుతున్నారట మరి ఈ స్కూల్లో పోరలు టీచర్లు. తెలంగాణలో గోదావరి కృష్ణా నదులు పారుతున్నాయి. గోదావరి కింద ప్రాణహిత, మానేరు, మంజీర, కిన్నెరసాని నదులు పారుతుంటే కృష్ణా కింద భీమా, దిండి, పాలేరు, మున్నేరు నదులున్నాయి. ఏహే తెలంగాణకి ఏం తిప్పలా, నీళ్లకు రందే లేదు అని అనుకుంటారు కడప రాష్ట్రాల పబ్లిక్. నియంగానే అన్ని నిండితే పంటలతోటి పచ్చటి తెలంగాణ అగ్గుపడుతుంది. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే శ్రీరామ్ సాగర్ చిన్నపోయింది, నాగార్జున సాగర్ నిండుకుంది, జూరాల జాడ లేకుంది, కడం కంట నీరు పెడుతుంది, మానేరు మనతోనే ఉంది, సింగూరు శోకం పెడుతుంది. అవు మళ్ళా ఉండాల్సిన నీళ్ళ కంటే చాలా తక్కువ అంటే తక్కువ నీళ్లతో బోసిపోయినాయి మన ప్రాజెక్టులన్నీ. దేశంలోనే తక్కువ నీళ్లున్న రాష్ట్రం మన తెలంగాణేనట. మరి మేం కాదుల్లో కుద్దు సెంటర్ నీళ్ల సంఘమే స్టడీ చేసి చెప్పింది కాదా. మరి ఆనదేవుడు అలిగిపోయి ఇటు ముఖాన్నే చూస్తలేడా. సరే మీది బాజు కరుచుకుంటున్నాడు కదా, వరదన్న నూకొస్తుంది అనుకుంటే ఆడసుదు అట్లా దంచి ఇట్లా పోయే వరకు ఆనలేదు, వరద లేదు. ఈ 8 ప్రాజెక్టుల్లో కలిసి స్టోరేజ్ 355 టీఎంసీలు అయితే ఇప్పుడు ఉన్నది 44%. మన దేశంలోనే తక్కువట. ఆరం కింద 8 టీఎంసీల నీళ్లు ఉంటే ఇప్పుడు 3 టీఎంసీలు తగ్గినాయట. నిరుడు అన్ని ప్రాజెక్టుల్లో 106 టీఎంసీలు ఉంటే ఇప్పుడు అలా సగం కూడా లేకపోయే వరకు కరువు వచ్చిందన్నట్టు. మీది బాజుకు సుత ఆనలు కొట్టే కోపు లేదంటారు ఆఫీసర్లు. అంటే ఇక వరద మీద సుత ఆశలు ఇడిసబెట్టుకోవాల్సిందే. ఇప్పటికే ఇత్తనాలు పెట్టి మొలకలు రాక మస్తు తిప్పల పడుతున్నారు రైతన్నలు. ఇక నన్న ఆనలు రాకుంటే తెలంగాణ వ్యవసాయం ముంగడి పోవడు చాలా అంటే చాలా కష్టమే. ఈ 7 పంటలు ఎట్లా మారుతాయో, నీళ్ల కోసలు ఎన్నడు తీరుతాయో పో. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ కాగితాలు ఎంబటే ఉంచుకోవాలి. బైకులు నడిపేటప్పుడు హెల్మెట్, కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడిన వెంటనే వాహనాలు ఆపేయవలను. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత వాహనం ముందుకు కదలవలను. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించరాదు. ఏగో ఇట్లా మస్తు రూల్స్ ఉన్నాయి. కానీ మనం పాటించేటి ఎన్ని? పట్నంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎడల్పాటి రోడ్లు ఎన్ని ఉన్నా దినం ట్రాఫిక్ జామ్లు అయితే తప్పుతలేవుల్లా. ఎట్లా తప్పుతాయి? ఎవరన్నా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే కదా. కొందరు పాటించినా సుతా ఫైన్లు తప్పించుకుంటానికి రూబడి గురకద్దు, సిగ్నల్ జంప్ చేయొద్దు, బైక్ మీద ముగ్గురు ఎక్కద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అనే చిన్న చిన్న రూల్స్ పాటిస్తారు గానీ లైన్ క్రాస్ చేయొద్దని ఎవ్వరకుండదా. రోడ్ల మీద గీసిన తెల్ల గీతలు సూపుకు శృంగారం ఉండాలని గీసిరనే అనుకుంటారు చాలా మంది. ఇరాం లేకుండా తెల్ల గీత ఉన్నదంటే ఆడ ఓవర్ టేకులు, లైన్ క్రాసులు చేయొద్దని అర్థం. అతుకులు తెల్ల గీతలు ఉన్నాయంటే జర చూసుకొని ఓవర్టేక్ చేయరని అర్థం. కానీ గవాన్ని మనోళ్ళు పట్టించుకోరు కదా. లెక్కకైతే స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు, ఆర్టీసీ బస్సులు రోడ్డుకి ఎడమ దిక్కు పోవాలి, కార్లు, బైకులు కుడి దిక్కున పోవాలి. కానీ అట్లా పోతున్నాయా? ఎవరికి ఎటు సందు ఉంటే అటు పోతుంటాయి. ఇక బండ్లు నడిపేటోళ్ళు అయితే చెప్పవశం కాదు. రోడ్డు నిండా బండ్లుంటే సందు లేకుండా ఫుట్ పాత్ మీదకి ఎక్కిస్తుంటారు బండ్లు. 2 కార్ల సందునకు బుత్తంత గ్యాప్ ఉన్నా అల్లకెళ్ళి దంచుకపోతారా. ఇక టక్కర్లు, ట్రాఫిక్ జాములు గమ్మంటే ఎందుకు కావు? ట్రాఫిక్ పోలీసులు చూస్తే హెల్మెట్ లేదనో, రాంగ్ రూట్ లో వచ్చిరానో, ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నానో ఫైన్లు వేస్తారు గానీ ఎవరి లైన్ల వచ్చిరా అనేది పట్టించుకోరు. బయట దేశాలు జపాన్, జర్మనీలో అట్లుండది. ఎవరి లైన్లు ఆళ్లే పోవాలి. లైన్ దాటిరంటే సుక్కలే. మన తనకు అవి ఏం పట్టించుకోరాయే. 3 లైన్లు 4 లైన్ల రోడ్లు ఉన్నా ఎటు పడతాడు బండ్లు నడుపుడు, టక్కర్లు చేసుడు తప్పితే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బండ్లు నడుపుదామని ఒక్కలకు సుతుండదాయే. అసొంటోళ్ళంతా తవ్వకు రావాలంటే గొట్టు శిక్షలు, ఎక్కువ ఫైన్లు పడితేనే రేవుకొస్తారు తప్పితే అప్పటిదాకా ఈ తిప్పలు తప్పాయి. మొన్న రంగారెడ్డి జిల్లా షాబాద్ లా ఒకటే రోజు 2 గంటల్లో 6గురిని చంపేసిన బడవేగాడు పరారైండు కదా. ఇక అప్పటికెళ్ళి ఆడిని పట్టుకోవాలి, ఆడిని దొరికించుకోవాలి, పోలీసులు లాపర్వా చేస్తుండ్రు అని పబ్లిక్ అంతా నిరసన చేస్తుండ్రు కదా. ఇక ఆఖరికి ఆని కథసుత కంచికి చేరిందుల్లా. ఇంతకు ఏమైంది, ఎట్లయింది తెలవాలంటే ఈ ముచ్చట చూడాలి. 6గురిని చంపిన బడివేగాడు ఆఖరికి ఇసం దాగి కాలం చేసిండుల్లా. రంగారెడ్డి జిల్లా కొత్తూరు కాడికి పోయి మందు తాగిండట. ఇక తమ్ముని డెడ్ బాడీ కాడికి వాళ్ళు అన్నచ్చి ఎట్లేడుస్తుండో చూడుర్రి మీరే.
సార్ ప్రశాంతంగా చచ్చిపోయేది లేకుంటే సార్ మీరు చాలా ఆగానట ఆరుగురిని చంపినోడు ఇంత నిమ్మలంగా చచ్చిపోతే ఎట్లా సార్ నా తమ్ముడు అని చెప్పుకుంటానికే సిగ్గైతుంది. వాళ్ళు ఎంత నొప్పి అనుభవించారో ఈడు సుత అంత నొప్పితో కాలం చేస్తే బాగుండు. చిన్నపిల్లలని సుత చూడకుండా చంపేసిండు, నేనన్నా చదువుకుంటున్నా అని చిన్న ఏడుపు కాదు. నేను సుత కాలం చేస్తున్నా అని అటు నాయనకు ఇటు పోలీసులకు చెప్పి పరారీలు ఉన్న రాజకుమారు ఆఖరికి జీవి తీసుకుండు. ఈ ముచ్చట తెలవంగానే అటు బాధితుల కుటుంబం ఖుషైనా సర్కార్ ఏమన్నా ఆదుకుంటే తప్ప వాళ్ళకు న్యాయం జరగది. చూడాలి మరి సర్కార్ వాళ్ళు ఏం చేస్తారో. ఎరువులు కావాలనని, కాంటాలు పెట్టాలనని, పంటలు కొనాలనని, రేట్లు పెంచాలని రైతులు రోడ్డెక్కుతారు. పేదలకు ఇండ్లు ఇయ్యాలనని, పోడు భూములకు పట్టాలు కావాలనని ప్రజా సంఘాలు రోడ్డెక్కుతాయి. ఇట్లా ఎవరి సమస్యల మీద వాళ్ళు రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేస్తూ ఉంటారు. ఇక విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిండ్రంటే సార్లు లేరనో, వంట చక్కగా లేదనో, ఇట్లా బొచ్చడు కారణాలు ఉంటాయి. అట్లనే గీలు సుత రోడ్డెక్కి నిరసన చేసిండ్రు. మరి ఎందుకనేదే అసలు ముచ్చట. ఓ ఓ అని ఓగేడ్సుడు కాదు ఆడపిల్లలు. ఆగో ఆళ్ళ కాలే సందాయించుకుంటా కళ్ళ నీళ్లు తుడుచుకుంటా ఊకుండ పెట్టుకుంటుర్రు ఒకరికొగలు. ఎర్రటెండల నడి రోడ్డు మీదకొచ్చి గీ తీర్ల ఎందుకు ఏడుస్తుర్రంటే వీళ్ళంతా సంగారెడ్డి జిల్లా వట్పల్లి కేజీబీవీ స్టూడెంట్స్. మొత్తం 200 మంది దాకా ఉంటారు. వీళ్లకు సొంత బంగ్లా లేక ఆందోళ్ కేజీబీవీలకు మార్చిర్రట. ఇక ఆడ మొదలైంది కదా. అందరూ ఇందులో మళ్ళీ 6th క్లాస్ వచ్చేసరి అది పడుకుంటాం. ఒకటే దాంట్లో ఎన్ని రోజులు అయిందమ్మా? అగనట ఏరే తాను నుంచి వచ్చిన వాళ్ళు మీన్ తానాలు చేసినాకనే చేయాలి. ఏడబుత్తంతా జాగుంటే ఆడే పడుకోవాలి. మీన్ తిన్నాకనే తినాలి అని ఆందోళ్ వార్డెన్ తో పాటు పిల్లలు సుత తిప్పలు పెడుతుర్రట. ఆ ప్రిన్సిపల్ కు ఈ ప్రిన్సిపల్ కు సుత పడి రాక అట్లా కొంత తిప్పలైతుంది అంటున్నారు. ఎర్రటెండల పోరలు ధర్నా చేస్తుర్రని ముచ్చట తెలుసుకొని అమ్మ నాయనలు సుత వచ్చి పొట్టు పొట్టు అరుచుకున్నారు సార్లను మేడాలను. ఇక ఆడవిల్లలు ఏడుస్తుర్రని మతలబందంగానే పోలీసు వాళ్ళు వచ్చి పెద్ద ఆఫీసర్లతోని మాట్లాడతామని పిల్లలను గుద్ర ఇచ్చి అమ్మ నాయనలకు నచ్చ చెప్తే గప్పుడు ఊకున్నారు. కానీ సొంత బంగ్లా లేకుంటే ఇంకేదన్నా కిరాయి బంగ్లా చూసి చదువులు చెప్పేది ఉంటే ఏరే తానికి పంపితే వాళ్ళకు వీళ్ళకు ఎప్పుడు ఏదో ఒక రపరప ఉండనే ఉంటది. జర ఇప్పటికన్నా వాళ్ళకు సొంత బంగ్లా కట్టించే ఉపాయం చెయ్యుర్రి సార్లు. ఆడపిల్లలు గా తీర్లు ఏడుస్తున్నారు. ఆగో మా బరాబరి ముచ్చట పట్టుకొచ్చిందంట. ఓ పరినుర్రి. సాయంత్రం న్యూస్ में आपका स्वागत है दोस्तों. అసలు ఎటు పోతుందయ్యా చియా గోయల్ కేతనగర్ వాళ్ళ కేసు? రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది, వెలుగు చూస్తుంది. ఒకరోజు ఆయన కాలు జారి పడ్డాడు అంటారు, తర్వాత ఆమె నెట్టేసింది అంటారు, తర్వాత ఆమె ఇంకా ఆయన లవర్ ఇద్దరు కలిసి నెట్టేసింది అంటారు, తర్వాత వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఒక స్పాట్కి తీసుకొచ్చి నెట్టేసింది అంటారు. పెళ్లికి ముందు ₹1,00,00,000 తీసుకున్నది అంటారు, 1,00,00,000 మించాలి నెట్టేసింది. అంత బాగానే. అరే ఏం జరుగుతుందయ్యా నాకు అర్థమైతలేదు. ఇప్పుడు తెలిసింది ఏం తెలుసా, వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిన దాని తర్వాత ఈమె ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సంతకం పెట్టినట్టు. నాకు అర్థమైతే లేదు అసలు ఎటు పోతుంది అని. నా జిందగీలో ఒక విషయంలో నేను ఇన్ని ట్విస్టులు చూడలేదు. దురంధర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండే కావచ్చు. మతలబ్ కూర్చువి బాయ్. తోవంట పోతుంటే ఓ కుక్క కారు వచ్చింది. ఏం చేస్తారు? పుసుక్కున్నది గడిచేటట్టుందని అనిపిస్తే చాలు ఓ కట్ట అందుకొని హడి అనుకుంటా పోతారు. కొన్ని కుక్కలు ఉత్తగానే పిక్కలు అందుకుంటాయి కాబట్టి బుగులుకు ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ చాలా కుక్కలు అవిటి జోలికి పోతేనే ఏమన్నా దాడి చేసే ఆలోచనలు చేస్తాయి గాని లేదంటే అవిటి జాగలా ఉంటాయి. ఇక ఇండ్లలో పెంచుకునే కుక్కలైతే ఓనర్లతోని ఎంత పాయిరంగా ఉంటాయో. ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ ఎందుకు అని అంటారేమో. గీ ముచ్చట చూస్తే మీకే ఎరకైతుంది. పాపం ఎవలో కాలం చేస్తే ఆఖరి కార్యాలు నడిపిస్తున్నట్టుండ్రు. తొంట చేత్తోని మట్టి పోస్తున్నారు, అన్నలు ఉప్పు జల్లుతున్నారు. అట్లని మనుషుల ఆఖరి కార్యం కాదుల్లో. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలా గిలు పాయరంగా సాదుకున్న కుక్క నీటి సంపుల పడి కాలం చేస్తే గీ తీర్ల ఏడ్చుకుంటా దానం చేస్తుర్రన్నట్టు. ఏండ్ల కాంచెల్లి ఇంట్ల మనిషి లెక్క మెదిలిన కుక్క కాలం చేసే వరకు అన్నిటి లెక్క కాకుండా ఇంటోళ్లే కాలం చేస్తే ఎట్లా దానం చేస్తారో అట్లా చేసి కుక్క మీద ఉన్న పాయిరాన్ని అది ఇళ్ల మీద చూపెట్టిన నమ్మకాన్ని ఎరక చేస్తట్టు ఇట్లా ఆఖరి కార్యం చేసిర్రు. ఆయన తొగలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఒకటే తిరుగుతుంది.
అవుతుంది. చూడుర్రి జీవుల మీద ఎంత పాయిరం ఉంటే ఇట్లా దానం చేస్తారని. కానీ మనిషిని మనిషే కానని ఈ రోజుల్లా జీవుల గురించి గీ తీర్లా తల్లాడుతుర్రంటే మీరు నియంగా శానా గిరేటుల్లా. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. సినీ ఫకీలో చేసి గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు. పుష్ప స్టైల్లో గంజాయి తరలింపు. చెక్ పోస్ట్ వద్ద పట్టేసిన అధికారులు. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు. ఈగల్ టీం మెరుపు దాడులు. ఓ రిసార్ట్ లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తింపు. ఈగో గిసొంటి వార్తలు దినం మస్తుగా చూస్తూ ఉంటాము. ఈ ముచ్చట సుతా గసొంటి డ్రగ్స్ గురించే కాకుంటే పట్టుకున్నది కాదుల్లా, పట్టుకున్నాక నడిచే కథ. రోడ్డు రోలర్ నడిపిస్తుందేవలో జర మంచిగా నజరయ్యుర్రి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సారే వారే వా, అటు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు, రివర్స్ కూడా తీస్తున్నాడు. అట్లని సంబరానికి నడుపుతలేడు. రోలర్ కింద పరంపరమైతున్నాయి ఏంటి అంటే డ్రగ్స్. అస్సాం పోలీసులు పట్టుకున్న ఏం తక్కువ 472 కోట్ల విలువ గల డ్రగ్స్ ఇట్లా రోడ్డు రోలర్ తోని తొక్కి పడేసిండు సారు. డ్రగ్స్ మీద పోరాటాన్ని ఏరే లెవెల్ తీసుకుపోతున్నాం. పడుసొల్లను పరిశాన్ చేస్తున్న డ్రగ్స్ ను లేకుండా చేస్తున్నాం. పురాగ లేకుండా చేసేదాకా వీటి మీద మా పోరాటం అస్సలాగది అని పిట్టగుట్ల రాసుకొచ్చి గీ వీడియో లంకె పెడితే పొట్టు తిరుగుతుంది సోషల్ మీడియాలో. కానీ ఇరాం లేకుండా ఆఫీసర్లతోని మీటింగ్లు, పబ్లిక్ తిప్పలు తీసుకుంటా ఉండే సీఎం సారే రోడ్డు రోలర్ ఎక్కి డ్రగ్స్ ను పొతం పెడుతుందని ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు సార్ను. మునుపు ఎటు నుంచి ఎటు పోవాలన్నా బస్సులు ఎక్కేది, లేదంటే ఆటోలు మాట్లాడుకొని పోయేది. అవి ఎక్కాలంటే పక్క ఆటో స్టాండ్కో బస్ స్టాండ్కో పోవాలి. కానీ ఇవాళ రేపు ఇంటికాడ నుంచి బుక్ చేసుకున్నారంటే ఆటో అంటే ఆటో, బైక్ అంటే బైక్, కార్ అంటే కారు ఇంటి ముంగట్టుకు వచ్చి ఎక్కించుకొని పోతాయి. ఏడికి పోవాలనో ఆడ దించుతాయి. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఇదేందుల్లా అని హిందీలో తిట్టారు. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తా, నేను మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తా, నడుచుకునే వస్తా. నాకు రావాల్సిన పైసలు ఇస్తావా ఇయ్యవా అని ర్యాపిడో అన్నా. నేనియ్యనంటే ఏం చేసుకుంటావో చేసుకో అని అమ్మాయి. మా నోడు బతిమలాడుకుంటే ఎమ్మటి పోతుంటే ఇంటోళ్ళకి ఫోన్ కొట్టి నాతోని ర్యాపిడో డ్రైవర్ లొల్లి పెట్టుకుంటుండు, నన్ను మస్తు తిప్పలు పెడుతుండని చెప్తుంది. డ్రాప్ లో నుంచి దిగిపోయి నన్ను తన్ని అమ్మ బూతులు తిట్టింది, అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. హిందీలో తిట్టింది, అవి నీకు పెడతాను పోస్ట్ లో. నువ్వేమేం చేసినావో నా తన వీడియోలు అన్ని ఉన్నాయి, ఇచ్చినాక కదులు అని మనోడు. నేనియ్యనంటే ఇయ్యనని అమ్మాయి చాలా సేపే నడిచింది. హైదరాబాద్ లో అద్దుమరాత్రి ఒక అమ్మాయిని ర్యాపిడో బైక్ మీద ఎక్కించుకొని ఏడ దిగాలను ఆడ దిగబెట్టినాక 100 రూపాయలు ఇయ్యమంటే నాతోని అట్లా చేసినావు ఇట్లా చేసినావని నేను కేసు పెడతా అని బెదిరిస్తుందట. కానీ ఏదో జప్పున పోవాలని బండి బుక్ చేసుకొని అటెనక పైసలు ఇయ్యనంటే ఎట్లక్క? మీదికెళ్ళి ఆయన్నే సతాయిస్తే ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇజ్జత్ అంతా పోయే కథాయే. తెల్లందాకా పొద్దుందాకా బండ్లు తిప్పే ర్యాపిడో అన్నలను గోసబుచ్చుకోకుర్రక్కలు. వాళ్ళు తిప్పల పడేదే మనల్ని ఇంటికి పైలంగా పంపనీకి. ఓ రూపాయి అటో ఇటో ఇచ్చి పంపాలే గాని మీదికెళ్ళి బద్నాం చేసుడైతే కరెక్ట్ కాదక్క. బయట దేశం నేపాల్ నిరుడు సర్కార్ ఏకేకిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అసోంటి 24 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్యాన్ చేస్తే జెన్జీ పోరలంతా రోడ్డెక్కి ఎంత రచ్చ చేసిండ్రో దునియా అంతా చూసింది. దేశంలో అవినీతి, నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతుంటే మీకు గివడ్డం వచ్చినాయి అని పోరలంతా రోడ్డెక్కితే సర్కారే కింద మీద అయింది. అగో అసోంటిదే మళ్ళా నడుస్తున్నదుల్లా. నేపాల్ లో మళ్ళా లొల్లి పుట్టిందుల్లా. ఈ జంజీ పోరలు మళ్ళా రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేసిర్రు. నిరుడు కేపీ శర్మ దిగిపోవాలని రోడ్ ఎక్కిన పోరలు ఇప్పుడు బాలెన్సం మీదికి తిరగబడ్డారు. పేదల ఇళ్లు గులగొడుతుండే వరకు పేదల మీద జులుం నశించాలే, మానవ హక్కులను గౌరవించాలే, అక్రమ అరెస్టులు ఆపాలని దేశమంతా లొల్లులు నడుస్తున్నాయి. 2600 ఇళ్లు గులగొడితే 15,000 మంది దాకా రోడ్డున పడ్డారట. పేదలకు ఏరే జాగా చూపెట్టకుండానే ఇళ్లను గులగొడుతుంటే వాళ్ళంతా పోతాన తలదాసుకుంటే ఆడతానికి జంజీ పోరలు పోయిరట చూస్తానికి. చల్ మీరు గీడికి ఎందుకు వచ్చిరని ఆయనతో పోలీసులు లాఠీ చార్జీ చేసిరట. ఊకుంటారా? ఇంత పనికున్నారా అని ఉద్యమాన్ని ఇంకింత ఉరికిచ్చిర్రు. మొత్తానికి మునుపు ఏ జెన్సీ బాలెన్సాకు హిమ్మతిచ్చిరో ఇవాళ ఆళ్లే తిరగబడే కాడికి వచ్చింది కథ. ఇక ఇవ్వలా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.